హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ వీక్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనకి ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2024 నోటిఫికేషన్ వచ్చింది కదా. సో ఆ నోటిఫికేషన్ ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వీక్ క్లాసెస్. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి లింక్ మీద క్లిక్ చేసి. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి. సో మనకి నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకున్నా అంటే 24 జూన్ నుంచి 24 జూలై. సో ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 24 వరకు అప్లికేషన్ తీసుకుంటుంది. ఎప్పటి వరకు అంటే లాస్ట్ డేట్ 24 జూలై నైట్ 11 వరకు. సో మనం అప్లై చేసినాక ఫీజు పేమెంట్కి మనకి కట్టలేదు అనుకోండి, ఫీజు పేమెంట్కి 1 డే ఎక్స్ట్రా ఉంది. 25 జూలై 2024 నైట్ 11 వరకు. అలానే మనకి కరెక్షన్ విండో ఓపెన్ చేస్తారు. ఎప్పుడంటే ఆగస్ట్ 10 నుంచి ఆగస్ట్ 11. సో 2 డేస్ కరెక్షన్ విండో అయితే ఓపెన్ ఉంటుంది, ఆగస్ట్ 10 అండ్ ఆగస్ట్ 11. నెక్స్ట్ చూస్తే టైర్ 1 ఎగ్జామ్ షెడ్యూల్ చూస్తే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అని ఇచ్చారు. సో మ్యాక్సిమం మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఉంటుంది. ఓకేనా, సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్ అయితే కన్ఫామ్ ఉంటుంది. ఇఫ్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ కానీ జరగకపోతే మ్యాక్సిమం సెప్టెంబర్ లాస్ట్ వీకే జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి టైర్ 2 వచ్చి డిసెంబర్లో ఉందన్న టైర్ 2. ఇంకా డీటెయిల్కి వెళ్తే చూడండి, ఈసారి నోటిఫికేషన్లో మనకి ఏవో పోస్టులు ఇవ్వలేదు. మేబీ తర్వాత అయితే యాడ్ చేస్తారేమో. ప్రజెంట్ అయితే నోటిఫికేషన్లో ఏవో పోస్టులు ఇవ్వలేదు. చూడండి, ఉన్న వాటిలో మన సౌత్ ఇండియన్స్కి కొంచెం మంచి పోస్టులు అంటే ఎవరైనా ఫారెన్లో వర్క్ చేయాలనుకుంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తీసుకోండి, ఏఎస్ఓ. మిగతా ఏఎస్ఓ ఏంటంటే జస్ట్ నార్మల్ క్లర్కల్ వర్కే. సో మీకు జస్ట్ దీనికి ఏంటంటే వాటికి దీనికి డిఫరెన్స్, ఫారెన్ పోస్టింగ్ ఉంది కాబట్టి దీన్ని పెట్టాను, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ మనకి హోమ్ లొకేషన్ వస్తుంది, బాగుంటుంది. నెక్స్ట్ సిబిఐసిలో మనకి హోమ్ లొకేషన్ దగ్గరలోనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ఎక్సైజ్ అయితే హోమ్ లొకేషన్ వస్తుంది. ప్రివెంటివ్ ఎగ్జామినర్ అయితే మనకు వైజాగ్లో ఉంది, దగ్గర చెన్నైలో ఉంది. నెక్స్ట్ ఎవరన్నా కొంచెం లైక్ అడ్వెంచరస్ జాబ్స్ కావాలనుకుంటే ఈడిఐ అండ్ సిబిఐ పెట్టుకోవచ్చు. పోస్టల్ ఇన్స్పెక్టర్ కూడా బాగానే ఉంటుంది కానీ బట్ మనకి లొకేషన్ హోమ్ లొకేషన్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అలానే నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్, ఇది కూడా కొంచెం రిస్క్ జాబ్. అండ్ మిగతాది ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సిబిఎస్ఈది, ఇవన్నీ హోమ్ లొకేషన్ వస్తే బాగుంటాయి. ఇవి నెక్స్ట్ లెవెల్ 6, 7 ఇవన్నీ. ఓకేనా, ఇది కొంచెం అడ్వెంచరస్ చేయాలనుకుంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, తర్వాత నార్కోటిక్స్ బ్యూరో. ఇది స్టాటిస్టికల్ ఆఫీసర్కి మనకి టైర్ 2లో సపరేట్ పేపర్ ఉంటుంది, అందుకోసం ఇది మార్క్ చేశాను. అండ్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు, ఏ జాబ్కి ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, 18 to 30 ఆర్ 18 to 32. ఓకేనా, నెక్స్ట్ ఆడిటర్. సో సిఏజీ ఆడిటర్ ఏంటంటే మనకి టూర్స్ ఉంటాయి. అండ్ సిజిడి ఆడిటర్ అయితే అట్లా ఆఫీస్లోనే ఉంటే సరిపోతుంది. సో లేడీస్ అయితే సిజిడి ఆడిటర్ ప్రిఫర్ చేసుకోండి, లేదు టూర్స్ ఉన్నా పర్లేదు అనుకుంటే సిఏజీ ఆడిటర్. నెక్స్ట్ అకౌంటెంట్స్ ఇవి బాగానే ఉంటాయి. హోమ్ లొకేషన్ వస్తే బాగుంటాయి ఇవన్నీ. ఓకేనా, హోమ్ లొకేషన్ రావాలి. ఇది కూడా అదర్ డిపార్ట్మెంట్ అకౌంటెంట్, ఇది కూడా హోమ్ లొకేషన్ వస్తే బాగుంటుంది. కానీ బట్ ఇదేంటంటే నీకు లొకేషన్ లక్ బేసెస్, వాళ్ళు ర్యాండమ్గా ఇస్తారు లొకేషన్స్, మెరిట్ బేసెస్ ఇవ్వరు. అందువల్ల కొన్ని ఒకవేళ నీకు మెరిట్ వచ్చినా సరే వేరే చోట ఎక్కడైనా పడే ఛాన్స్ ఉంటుంది. పోస్టల్ అసిస్టెంట్ ఇది కూడా బాగానే ఉంటుంది. స్టార్టింగ్ అసిస్టెంట్ అయితే డే అండ్ నైట్ డ్యూటీస్ ఉంటాయి, బట్ పోస్టల్ అసిస్టెంట్ డే డ్యూటీసే. మన ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది కదా పోస్టల్ ఆఫీసు, అందులో డ్యూటీ పోస్టల్ అసిస్టెంట్. లైక్ మనం పొద్దున్న 10:30కి వెళ్ళి లైక్ 10కి వెళ్ళి 15 minutes జర్నీ చేసి ఈవినింగ్ మళ్ళీ 5:30కి 15 minutes జర్నీ చేసి ఇంటికి రావాలనుకుంటే ఇలాంటి జాబ్స్ని ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి మండల్లో ఈ పోస్టులు ఉంటాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ట్యాక్స్ అసిస్టెంట్, సిబిడిటీ డైరెక్ట్ ట్యాక్సెస్లో అంటే ఇన్కమ్ ట్యాక్స్లో ట్యాక్స్ అసిస్టెంట్, అండ్ జిఎస్టీ కస్టమ్స్లో ట్యాక్స్ అసిస్టెంట్, ఇవి బాగానే ఉంటాయి. బట్ మనకి తక్కువ గ్రేడ్ పే ఎప్పుడైనా హోమ్ లొకేషన్ అయితే బాగుంటుంది. ఓకే, మీరు ఇది లొకేషన్ రాలేదు అయితే ఓకే ఎక్కడ వచ్చినా తీసుకోవచ్చు. బట్ హోమ్ లొకేషన్ అయితే చాలా అంటే లైక్ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉండి బాగుంటుంది, శాలరీ తక్కువైనా సరే. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ నార్కోటిక్స్, ఇది కొంచెం రిస్కీ జాబ్. అండ్ ఇవన్నీ మనకి మ్యాక్సిమం ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఆ ఏరియాలో ఉంటాయి.
ఎందుకంటే అక్కడే కొంచెం గంజాయి అలాంటి ఎక్కువ క్రాప్స్ పెంచుతారు అనుకుంటా. సో ఆ ఏరియాలో ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నో చేంజ్ ఆఫ్ పోస్ట్ విల్ బీ మేడ్ బై ద కమిషనర్ డ్యూ టు నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎనీ పోస్ట్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫిజికల్ ఆర్ మెడికల్ ఆర్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్. సో మనకేంటంటే మీరు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అంటే నేను ఏ పోస్ట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారని వెబ్సైట్లోనే పెడతారు. ఆ వెబ్సైట్లో మీరు ఫామ్ ఫిల్ చేసి అప్లోడ్ చేస్తారు. అయితే మీరు ఒక జాబు మీరు ప్రిఫర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ప్రిఫర్ చేశారు, ఓకేనా. ఆ జాబు మీ మార్క్స్కి ఆ జాబ్ వచ్చింది. అయితే ఏంటి, ఇక్కడ ఫిజికల్ ఉంటుంది కదా, ఒకవేళ మీరు ఈ ఫిజికల్లో ఫెయిల్ అయ్యారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు ఆ జాబ్ రాదు, మీ క్యాండిడేచర్ క్యాన్సిల్ అవుతుంది. ఆర్ఎల్స్ మీకు జేఎస్ఓకి ప్రిఫర్ చేశారు, జేఎస్ఓకి కట్ ఆఫ్ రీచ్ అయ్యారు, బట్ నీకు ఇంటర్లో ఆర్ డిగ్రీలో స్టాట్ లేదనుకో, ఇంటర్లో మ్యాథ్స్లో ఇంటర్ ఎంపీసీ 60% లేదు, ఆర్ డిగ్రీలో స్టాట్ లేదనుకోండి. సో నువ్వు ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ నీకు దీనికి ఎలిజిబిలిటీ రాదు జేఎస్ఓకి, అప్పుడు నీ క్యాండిడేచర్ క్యాన్సిల్ చేస్తారు, ఓకేనా. సో పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మీరు అన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యాయా లేదో చూసుకొని ఇవ్వండి, ఏ పోస్టులకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఓకేనా. మ్యాక్సిమం ఇదే జేఎస్ఓ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి. జేఎస్ఓకి అయితే ఇంటర్లో ఎంపీసీ తీసుకొని 60% ఉండాలి మ్యాథ్స్ అండ్ సైన్స్లో. అదే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అయితే డిగ్రీలో స్టాట్ ఉండాలి. మిగతా జాబ్స్ అన్నిటికీ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటే సరిపోతుంది. అది డిఫరెంట్ ఒకటే, ఆ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ ఉంటాయి. చూడండి, ఆ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ ఉన్న జాబ్స్ ఏంటంటే ఇన్స్పెక్టర్స్ సెంట్రల్ ఎక్సైజ్లో, ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, అంటే ఇది ఉంది నార్కోటిక్స్ బ్యూరోలో ఉంది కదా, అందులో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, వాటికి సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎన్సీబీ, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐ, ఎన్ఐఏ. సో ఈ జాబ్స్కి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. నేను సపరేట్గా ఈ జాబ్స్ మీద ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అండ్ మెడికల్ రిక్వైర్మెంట్స్ మీద చేశాను, ఫిజికల్ అండ్ మెడికల్ మీద. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను ఆ వీడియోలో ఏదైతే చెప్పానో అది ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియోలో కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదంటే కలర్ బ్లైండ్నెస్ ఉండకుండా ఉంటే సరిపోతుంది. మీకు తర్వాత నాకు స్టామరింగ్ ఉంది, అవన్నీ ప్రాబ్లమే కాదు. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే నోటిఫికేషన్లో కలర్ బ్లైండ్నెస్ ఉండొద్దు అని ఇచ్చాడు. అంటే కలర్ బ్లైండ్నెస్ ఉండకుండా ఉంటే సరిపోతుంది. స్టామరింగ్ లేకపోతే సమ్ ఫ్లాట్ ఫుట్ అంటున్నారు, సో అలాంటివేమీ లేదు నోటిఫికేషన్లో. సో మీరు ఫుల్లీ ఎలిజిబుల్ అనమాట. జస్ట్ ఆ వీడియోలు నేను ఏదైతే చెప్పానో అవి లేకుండా ఉంటే సరిపోతుంది. అండ్ ఫిజికల్ హైట్ చెస్ట్ అవి వరకు ఉంటే సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రా ఇంకేం అవసరం లేదు. అండ్ ఎక్స్ట్రా మీకు ఏమన్నా ఉన్నా అది నోటిఫికేషన్లో సంబంధం లేదు కాబట్టి మీరు ఫుల్లీ ఎలిజిబుల్, ఓకేనా. నెక్స్ట్ కొన్ని ఐ విజన్ అని ఉంటారు. సిబిఐకి, ఎన్ఐకి ఐ విజన్ కావాలి, బట్ మనకి ఇన్స్పెక్టర్ క్యాడర్ ఉంది కదా, సెంట్రల్ ఎక్సైజ్, ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్, దీనికి ఐ విజన్ అవసరం లేదు. సో ఆ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్గా చెప్పాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, చూడండి, ఓకేనా. ఇంకా వేకెన్సీ విషయానికి వస్తే వేకెన్సీస్ వచ్చేసి 70,727. సో ఈ వేకెన్సీ పెరిగే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే మనకి ఏవో ఇంకా రిపోర్ట్ చేయలేదు. ఒకవేళ ఇవి ఇవ్వకపోతే మిగతా డిపార్ట్మెంట్స్లో ఇంక్రీజ్ చేస్తే చేస్తారు, బట్ అవి కానీ రిలీజ్ అయితే ఇంకా కన్ఫామ్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూడండి, సో పర్టికులర్ జాబ్కి మీరు ఏ డిసేబుల్ ఎవరు ఎలిజిబిలిటీ అవుతారో కూడా మనకి నోటిఫికేషన్ ఇచ్చారు, అది చెప్తాను. సో ఆ పాయింట్ ఇది. నెక్స్ట్ ఇంకా చూస్తే మనకి ఏజ్ లిమిట్ 2024 ఆగస్ట్ 1 కట్ ఆఫ్ డేట్ తీసుకున్నాడు, ఓకేనా. ఈ డేట్ లోపు మీరు 30 years క్రాస్ అవ్వకుండా ఉంటే కొన్ని జాబ్స్కి ఎలిజిబుల్. అండ్ ఈ డేట్ లోపు మీరు 18+ ఉంటే ఎలిజిబుల్ అవుతారనమాట. 18 to 30 జాబ్స్ ఉన్నాయి కదా, సో ఈ డేట్ అనేది కట్ ఆఫ్ డేట్. ఈ డేట్ లోపు 18+ ఉండాలి, ఈ డేట్ లోపు 30- ఉండాలి, ఓకే. నెక్స్ట్ చూడండి, కొన్ని జాబ్స్కి లైక్ 18 to 27 ఉంది, తర్వాత కొన్ని జాబ్స్కి 20 to 30, కొన్ని జాబ్స్కి 18 to 32. సో ఇవనేది ఈ డేట్తోనే చూసుకోవాలి. అన్నీ ఇలా ఇక్కడ చూసుకున్నాం కదా, అన్నీ ఈ డేట్తోనే కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని చూసుకోవాలి, ఓకే. నెక్స్ట్ చూడండి, ఇది ఏజ్ లిమిట్ చూడండి.
18 to 27 ఇయర్స్ వరకు అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ 2006 తర్వాత అండ్ 1997 ముందు ఉండాలి. ఓకేనా? ఆగస్ట్ 1, 2006 తర్వాత ఆగస్టు 2006 ముందు 1997 ఆగస్టు 2 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అలాగనే మనకి 20-30 ఇయర్స్కి డేట్ ఆఫ్ బర్త్ 18-30 ఇయర్స్కి 18-32 ఇయర్స్కి వాళ్ళు డేట్స్ కూడా ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ చూస్తే ఏజ్ రిలాక్సేషను. ఆ ఏజ్ కాకుండా ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్, ఓబీసీకి అయితే 3 ఇయర్స్, పీడబ్ల్యూ అయితే 10 ఇయర్స్, పీడబ్ల్యూలో ఓబీసీ అయితే 13, పీడబ్ల్యూలో ఎస్సీ ఎస్టీ అయితే 15, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్, డిఫెన్స్ పర్సనల్ డిఫెన్స్లో చేసిన వాళ్ళకి 3 ఇయర్స్, డిఫెన్స్లో వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉంటే వాళ్ళకి 8 ఇయర్స్. అలానే గవర్నమెంట్ ఎంప్లాయ్ 3 ఇయర్స్ సర్వీస్ ఉంటే 40 ఇయర్స్ వరకు ఉంటుంది. సో గవర్నమెంట్ ఎంప్లాయ్ 3 ఇయర్స్ సర్వీస్ ఉండి ఎస్సీ ఎస్టీ అయితే 45 ఇయర్స్, డైవర్స్ ఉమెన్ సపరేట్ అయిన వాళ్ళకైతే 35 ఇయర్స్, ఇంకా రీమ్యారేజ్ చేసుకున్న వాళ్ళు. నెక్స్ట్ రీమ్యారేజ్ చేసుకుని డైవర్స్ ఉమెన్ ఆర్ విడో అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 ఇయర్స్ ఏజ్ లిమిట్. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ చూడండి. మెట్రికులేషన్ ఆర్ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ మీదే తీసుకుంటారు. నో అదర్ సర్టిఫికేట్ విల్ బీ అంటైన్ అని ఇచ్చాడు. డేట్ ఆఫ్ బర్త్ ఫిల్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ and the same recorded in the matriculation or secondary examination certificate will be accepted by the commissioner for commission for determining the age, and no subsequent request for change will be considered or granted. సో మీరు ఫిల్ చేసేటప్పుడు 10th ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఫిల్ చేయండి. మీ 10th సర్టిఫికేట్ మీద ఏజ్ని కన్సిడర్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ వస్తే ఇక్కడ చూడండి సర్టిఫికేట్ ఫార్మేట్స్ కూడా ఇచ్చాడు, అవి కూడా చూపిస్తాను. ఓకేనా? ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేట్ అండ్ ఫార్మేట్స్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఓబీసీ అయినా ఎస్సీ అయినా ఎస్సీ అని చాలామంది డౌట్ అడుగుతున్నారు ఫార్మేట్స్ ఎలా ఉండాలని. ఈడబ్ల్యూఎస్ అవన్నీ చూపిస్తాను. ఎన్ఎక్జర్స్లు ఇచ్చారు, అవి కూడా అన్నీ చూపిస్తాను. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి మీరు మామూలుగా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఆ క్యాండిడేట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏ కేటగిరీకి చెందిన ఓహెచ్ఆ, హెచ్హెచ్ఆ, విహెచ్ఆ అనేది పీబీడబ్ల్యూ అదరా అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు తప్పు మెన్షన్ చేస్తే చేంజ్ చేసుకోవడానికి ఉండదు, మీ డీవీలో మీరు రిజెక్ట్ అవుతారు. ఓకేనా? డీవీలో రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఇవ్వండి. నెక్స్ట్ చూడండి మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీబీడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంది కదా. సో వీటన్నిటి కట్ ఆఫ్ డేట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అనమాట 24/7/2024. ఈ డేట్ లోపు మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ ఏమన్నా మీరు రిజర్వేషన్ కింద అప్లై చేస్తుంటే ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఆ డేట్ లోపల ఉండాలి. ఓకే, సో ఇది ఈడబ్ల్యూఎస్. మీరు సర్టిఫికేట్ మీద ఇది ఉండాలి, వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 24-25 ఉండాలి. ఓకేనా? వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 24-25 ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు ఓల్డ్ సర్టిఫికేట్స్ అయితే మీ డీవీలో రిజెక్ట్ అవుతారు. సో జాగ్రత్తగా చూసుకోండి మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉందని. నెక్స్ట్ చూడండి స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇందా చెప్పాను కదా, ఎంపీసీ చేసి డిగ్రీ 60% మ్యాథ్స్లో ఉండాలి, 12th స్టాండర్డ్లో, ఇంటర్మీడియట్లో లేదా డిగ్రీలో స్టాట్ ఉండాలి. సేమ్ అదే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి అయితే డిగ్రీలో స్టాట్ సబ్జెక్ట్ ఉండాలి. ఓకేనా? డిగ్రీలో బ్యాచిలర్ డిగ్రీలో స్టాట్ ఉండాలి. నెక్స్ట్ ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, దీనికి ఎనీ డిగ్రీ బట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని ఇచ్చాడు. ఇది అంత అవసరం లేదు, ఎనీ డిగ్రీ ఉన్నా మీరు ఎలిజిబుల్లే. ఆల్ అదర్ పోస్టులకి అయితే ఎనీ డిగ్రీ. ఓకేనా? అండ్ మీరు ఒకవేళ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతుంటే మీరు ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారంటే మీకు ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్ వచ్చేటప్పటికి ఈ డేట్ లోపు రావాలి. మీకు ఫైనల్ ఇయర్ ఓడి ఇస్తారు కదా, ఓడి ఆర్ సమ్ ప్రొవిజనల్ ఇస్తారు కదా, అది ఈ డేట్ లోపు మీకు కానీ వస్తే మీరు అప్పుడు ఎలిజిబుల్ అవుతారు అనమాట ఫైనల్ ఇయర్ వాళ్ళు. ఓకేనా? ఇది డీవీలో మ్యాక్సిమం మీరు ఆ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు. డీవీలో మీకు ఆ సర్టిఫికేట్ లేకపోతే అప్పుడు రిజెక్ట్ అవుతారు. ఓకే, నెక్స్ట్ చూడండి ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే.
బట్ మీరు చేశారు కదా, మీరు అప్పుడు ఓపెన్ డిగ్రీ చేసిన ఆ త్రీ ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ పీరియడ్లో ఆ కాలేజ్ అనేది మనకి పర్టికులర్ ఉంటాయి కదా, యూనివర్సిటీ యూజీసీ తరపున కానీ యూనివర్సిటీస్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ సంథింగ్, ఈ యాక్ట్ ప్రకారం అది ఎలిజిబుల్ అయి ఉండాలి. ఓపెన్ డిగ్రీకి జాయిన్ చేసుకు స్టూడెంట్స్కి ఓపెన్ డిగ్రీ ఇవ్వడానికి ఆ కాలేజ్ ఎలిజిబుల్ అయితేనే మీరు ఎస్ఎస్సి-సిజిఎల్ అప్లికేషన్లో అప్లై చేయొచ్చు. లేదంటే రిజెక్ట్ అవుతారు. ఆ పర్టికులర్ మీరు చేసిన ఆ ఇయర్ అది ఓపెన్ డిగ్రీకి ఎలిజిబుల్ అలా కాదనేది కూడా చూసుకోండి. ఆ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి మీరు డీవీ అప్పుడు. చూడండి, యూజీసీ for the relevant period at the time of document verification. So in case of the candidate possessing such degrees or diplomas, certificates awarded through open or distance learning mode of education, such candidate shall also provide approval given to the university by the Distance Education Bureau, UGC. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ద్వారా కానీ యూజీసీ ద్వారా కానీ మీరు చేసిన కాలేజ్ ఆర్ యూనివర్సిటీకి పర్మిషన్ ఉంటే అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఆ డాక్యుమెంట్స్ మీరు డీవీ అప్పుడు సబ్మిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. సో మీరు డీవీ అప్పుడు ఆల్ మార్క్ షీట్స్ ఆర్ సెమిస్టర్ షీట్స్ ఆర్ ప్రొవిజనల్, ఓకేనా, డిగ్రీ ఒరిజినల్ ప్రూఫ్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి డీవీ అప్పుడు. అండ్ అవి కట్ ఆఫ్ డేట్ లోపు ఉండాలి. మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ కట్ ఆఫ్ డేట్ ఏమి ఇచ్చాడు, 1/8/2024 ఇచ్చాడు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్కి. ఈ లోపు అవి మీకు వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా, ఎందుకంటే ప్రతి డాక్యుమెంట్ మీద డేట్ ఉంటుంది. ఆ డేట్ అనేది ఈ డేట్ లోపు ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఫోటో ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. మీరు ఎలా పడితే అలా ఫోటో ఇచ్చారంటే మీ అప్లికేషన్ కన్ఫామ్గా రిజెక్ట్ అవుతుంది. మీరు ఫోటో ఇచ్చేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకోండి, లైటింగ్ బాగుండేటట్టు చూసుకోండి. ఓకేనా, మీరు కెమెరాకి హై లెవెల్ పెట్టండి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనం ఫోటో దిగి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే మిమ్మల్ని డైరెక్ట్గా ఫోటో తీసుకుంటుంది అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు థంబ్ పెట్టి ఫోటో తీసుకుంటారు కదా, ఇప్పుడు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మనల్ని ఫోటో తీసుకుంటుంది. నెక్స్ట్ డైరెక్ట్ కెమెరాలోకి చూడాలి. ఇంకోటి, మన ఫేస్ అనేది వాళ్ళు ఇచ్చే రెక్టాంగిల్లో కంప్లీట్గా ఉండాలి. ఏది మిస్ అవ్వకూడదు, ఇయర్స్ కానీ హెయిర్ కానీ అలాంటి ఏది మిస్ అవ్వకుండా కంప్లీట్గా ఉండాలి. అండ్ మనం క్యాప్ కానీ మాస్క్ కానీ గ్లాసెస్ ఏది యూస్ చేయకూడదు. ఇవన్నీ మీ ఫోటో కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. లేదంటే మీరు కిందకి చూస్తా ఫోటో దిగినా, పక్కకు చూస్తా దిగినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సిగ్నేచర్ నార్మల్గా ఇంతకుముందు ఎట్లా అప్లోడ్ చేసామో అట్లా అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఇవన్నీ చూసుకోండి. సైన్ ఇచ్చారా, తర్వాత ఫోటో అన్నీ డిజైర్డ్ ఫార్మేట్లో ఉన్నాయో లేదో చూసుకొని సబ్మిట్ చేయండి. లేకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకో మెయిన్ థింగ్, మనకి 24th జూలై కదా లాస్ట్ డేట్, మీరు 14 జూలై 2024 లోపు అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు లాస్ట్ 10 days లోపు, అసలు ఈ 10 daysలో మీరు వెబ్సైట్ జోలు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ లోపు అప్లై చేయండి. ఎందుకంటే లాస్ట్ 5 to 7 days వెబ్సైట్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదు. మీరు అప్లై చేస్తున్న మీకు మధ్యలో స్టక్ అవ్వటం, ఓకేనా, మీరు ఫీజు పేమెంట్ చేస్తుంటే అవ్వకపోవటం, మీరు సబ్మిషన్ చేస్తుంటే జరగకపోవటం, ఇలాంటివి ఉంటాయి. సో మ్యాక్సిమం మీ కట్ ఆఫ్ డేట్ 14 జూలై పెట్టుకోండి. ఈ లోపు మీరు అప్లై చేసేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఫీజు విషయానికి వస్తే మనకి ఓన్లీ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఈ 3 కేటగిరీలో మెయిల్స్కి మాత్రమే ఫీజు ఉంటుంది. ఇంకా ఆల్ అదర్ కేటగిరీస్ అండ్ ఫీమేల్స్కి ఫీజు ఉండదు. ఫీజు ఎంత అంటే 100 రూపీస్. ఓకే, నెక్స్ట్ చూడండి. తర్వాత కరెక్షన్ విండో అని చెప్పాను కదా, మనకి 10 or 11 కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఏమన్నా మిస్టేక్ ఇచ్చినట్టయితే ఫస్ట్ టైము కరెక్షన్ విండోలో మీరు ఎడిట్ చేసుకొని బట్ ఈసారి ఫీజు కట్టాలి. ఎవరైనా ఫీజు కట్టాలి.
200. సో మీరు ఫస్ట్ ఎడిట్ చేసుకున్నారు, మీరు ఎడిట్ చేసి సబ్మిట్ చేసి ఫీజు కట్టినాక అందులో కూడా మిస్టేక్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు మళ్ళీ ఏం చేసుకోవచ్చు, మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఆ ఎడిట్ 2 days లోపు అవ్వాలి. సో ఇప్పుడు ఎంత కట్టాలంటే ఫీజు 500 కట్టాలి. సో 2 times ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే 200 పే చేయాలి, సెకండ్ టైం అయితే 500 పే చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది అదే 500, 200. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఫస్ట్ అప్లికేషన్ పెడతారు కదా, మీ ఫీజు పేమెంట్ సక్సెస్ అయితేనే మీ అప్లికేషన్ సక్సెస్ అవుతుంది. అలానే మీరు ఎడిట్ చేస్తున్నారు, మీరు ఎడిట్ చేశారు కానీ ఫీజు పే చేయలేదు అనుకోండి, అప్పుడు మీది ఈ అప్లికేషనే తీసుకుంటుంది, ఫస్ట్ ఫిల్ చేసిన అప్లికేషన్. లేదా మీరు ఎడిట్ చేశారు, ఫీజు పే చేసినారు, సో ఈ అప్లికేషన్ సక్సెస్. మళ్ళీ ఎడిట్ చేశారు, 500 ఫీజు పే చేయలేదు, అప్పుడు మీరు ఫస్ట్ ఎడిట్ చేశారు కదా, ఈ అప్లికేషన్ తీసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, సెంటర్స్ వచ్చేస్తే మన సౌత్ జోన్లో ఏమన్నా సెంటర్స్ చూస్తే చూడండి, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. మనం 3 సెంటర్స్ ఇవ్వచ్చు. సో మీరు త్వరగా అప్లికేషన్ పెడితే మీకు కావాల్సిన సెంటర్ వచ్చింది. ఓకేనా? మ్యాక్సిమం మీరు ఫస్ట్ ఏ ప్రిఫరెన్స్ ఇస్తారో ఆ సెంటర్లోనే వస్తారు, బట్ టెన్షన్ అవసరం లేదు. బట్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లికేషన్ పెట్టడానికి చూసుకోండి. నెక్స్ట్ చూడండి, 3 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వస్తే టైర్ 1, టైర్ 2 ఉంటుంది. టైర్ 1 జస్ట్ క్వాలిఫై ఇన్ నేచర్, 1:10 రేషియోలో తెస్తారు. ఓకేనా? నెక్స్ట్ టైర్ 2 అనేది మెరిట్ బేస్. టైర్ 2 మెరిట్ స్కోర్ని బట్టి నీకు జాబ్ వస్తుంది. చూడండి, ఇది టైర్ 1 సిలబస్, టైర్ 1 ఎగ్జామ్ మోడ్ అనమాట. 25 questions, 50 marks ఈచ్ సెక్షన్, మొత్తం 100 questions, 200 marks, 1 hour అనేది టైం లిమిట్. నెక్స్ట్ చూస్తే ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లోనే ఉంటుంది. మనకి సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ తెలుగులో కూడా ఉంటుంది కదా, బట్ సిజిఎల్ అనేది తెలుగులో లేదనమాట, ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే, అండ్ టైర్ 1లో నెగిటివ్ మార్కు 0.5, అంటే హాఫ్ మార్క్ నెగిటివ్ ఉంది. నెక్స్ట్ టైర్ 2కి వస్తే టైర్ 2లో పేపర్ 1లో సెషన్ 1, సెషన్ 1లో సెక్షన్ 1. ఇదంతా సోది ఏం లేదు. మనకి టైర్ 2 ఎలా ఉంటుందంటే, మనకి మ్యాథ్స్, రీజనింగ్ ఒక సెక్షన్ అండ్ ఇంగ్లీష్, జిఎస్ ఒక సెక్షన్. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకి టైపింగ్ ఉంటుంది. ఇది ప్రాసెస్. ఇది మీరు ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి, ఇది రాసి మ్యాథ్స్, రీజనింగ్ కంప్లీట్ అవ్వగానే మనకి ఇంగ్లీష్, జిఎస్ ఓపెన్ అవుతుంది. అది అయిపోగానే కంప్యూటర్ నాలెడ్జ్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఒక 15 minutes గ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ టైపింగ్. సో ఇది ప్రాసెస్. ఇవన్నీ పట్టించుకోవద్దు. మార్క్స్ వచ్చేసరికి 30 questions, ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 3 marksకి. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 90 మ్యాథ్స్, ఇది 90. సో 60 questions వచ్చి 180 marks. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసరికి 45 questions, జిఎస్ 25, మొత్తం 70 questions, 210 marks. సో ఈ 210 + 180, ఈ 390 marksలో మెరిట్ తీస్తారు. ఓకేనా? ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది క్వాలిఫై అనమాట, క్వాలిఫై ఇన్ నేచర్. ఓకేనా? ఇది 15 minutes ఉంటుంది. నెక్స్ట్ డేటా ఎంట్రీ, ఇది కూడా 15 minutes ఉంటుంది. ఇది సెషన్ 1 తర్వాత కొంచెం 15 minutes గ్యాప్ ఇచ్చి సెషన్ 2 కండక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఆ రోజు కానీ ఆ నెక్స్ట్ డే కానీ మీకు ఎవరైనా జేఎస్ఓ జాబ్స్కి కానీ లేదా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ జాబ్స్ కానీ అప్లై చేసి మీరు టైర్ 1 క్వాలిఫై అయితే ఈ జాబ్స్కి, అప్పుడు మీరు స్టాటిస్టిక్ పేపర్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో అది ఆ రోజే జరగవచ్చు, నెక్స్ట్ డే కూడా జరగవచ్చు, డిపెండ్స్ ఆన్. అదే ఇచ్చాడు, ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ జరగవచ్చు.
సో మీరు పేపర్ 1 అనేది అన్ని జాబ్లకు కంపల్సరీ, ఓకేనా. పేపర్ 1 అనేది అన్ని జాబ్స్కి, ఏ జాబ్ కొట్టాలన్నా మీరు పేపర్ 1 క్వాలిఫై అవ్వాలి. అదే జేఎస్ఓ ఎస్ఎస్ఓ అయితే, జేఎస్ఓ ఆర్ ఎస్ఐ అయితే ఈ పేపర్ 1తో పాటు పేపర్ 2 కూడా అటెంప్ట్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది డ్యూరేషన్స్ ఇవన్నీ. చూడండి ఇక్కడ కొన్ని జాబ్స్కి కంప్యూటర్ నాలెడ్జ్ మ్యాండేటరీ అని ఇచ్చాడు. కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ మ్యాండేటరీ బట్ క్వాలిఫై ఇన్ నేచర్. హవెవర్ వైల్ షార్ట్ లిస్టింగ్ ద క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ వేర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఈజ్ ప్రిస్క్రైబ్డ్. ఏఎస్ఓ సిఎస్ఎస్ సమ్ జాబ్స్ ఇచ్చాడు. హయ్యర్ క్వాలిఫైడ్ స్టాండర్డ్స్ విల్ బి సెట్ ఇన్ కంపేర్ టు అదర్ పోస్ట్స్. సో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంది కదా, ఈ పోస్టులకి కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ పెడతారని చెప్పాడు మిగతా కంపారిటివ్లీ అదర్ జాబ్స్కి. నెక్స్ట్ టైపింగ్ కూడా అంతే, 15 minutes 2000 words టైప్ చేయాలి. ఇది కూడా మ్యాండేటరీ ఫర్ అన్ని పోస్టులకి మ్యాండేటరీ, బట్ ఇది ఓన్లీ క్వాలిఫై ఇన్ నేచర్. నెక్స్ట్ ఇది పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి. కొంత ఓహెచ్ ఉంటారు కదా, ఓహెచ్ వాళ్ళకి మనకి టైపింగ్ అనేది వాళ్ళకి ఎగ్జామ్టెడ్ ఉంటుంది, అది ఇచ్చాడు. నెక్స్ట్ ఇదే హవెవర్ సచ్ ఎగ్జామ్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ద పోస్ట్ వేర్ ఈదర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఆర్ వేర్ డెస్ట్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఎక్సెప్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్యాక్స్ అసిస్టెంట్ సిబిడిటీ. సో అన్ని పోస్టులకి ఎగ్జామ్షన్ ఉండిద్ది, సిబిడిటీకి ఉండిద్ది. సిబిడిటీ కాకుండా ఇక్కడ పైన కొన్ని పోస్టులు చెప్పాడు కదా, ఏవి ఇవి, ఈ పోస్టులకి అయితే కంప్యూటర్ నాలెడ్జ్ ఎగ్జామ్షన్ ఏం లేదు. సో ఓహెచ్కి కంప్యూటర్ నాలెడ్జ్కి ఎగ్జామ్షన్ ఏం అవసరం లేదు, జస్ట్ టైపింగ్ ఎగ్జామ్షన్ ఉంటే సరిపోతుంది. క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్ ఫర్ అటెంప్టింగ్ డెస్ట్. సో టైపింగ్కి అయితే ఎగ్జామ్షన్ ఉంది, ఓకే. ఇది ఓన్లీ ఓహెచ్. నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ ఎవరికి ఎగ్జామ్షన్ లేదా డెస్ట్కి. నెక్స్ట్ చూడండి, తర్వాత పీడబ్ల్యూకి స్క్రైబ్కి ఎలిజిబిలిటీ ఇచ్చాడు. నెక్స్ట్ ఇదంతా సిలబస్, ఒక్క నిమిషం, ఓకే సిలబస్ ఇది. నెక్స్ట్ జిఎస్ సిలబస్ ఇచ్చాడు, క్వాంట్ సిలబస్. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ సిలబస్ చూసుకోండి. మళ్ళీ పర్టికులర్గా మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కానీ చాలాసార్లు డిస్కస్ చేశాను సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ మోడల్ ఏంటని. సో అందుకే ఇక్కడ అంత డెప్త్గా చెప్పట్లేదు. నేను 100 daysలో ఎట్లా సీజీఎల్ క్రాక్ చేయాలనే వీడియో ఉంది, అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అందులో సిలబస్ ఏంటి, లాస్ట్ ఇయర్ అయ్యే క్వశ్చన్లు అడిగారు, మనకి ఎగ్జామ్ మోడల్ ఏంటి అనేది నీట్గా చెప్తాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియో కూడా చూడండి. సో ఇదంతా సిలబస్. స్టార్ట్ సిలబస్ ఇది, ఓకేనా. సో మెయిన్గా ఇది. నెక్స్ట్ ఇంకేమైనా మెయిన్ పాయింట్స్ ఉన్నాయని చూద్దాం. ఓకే, మన అడ్మిషన్ కార్డ్ అనేది 3 to 7 days ముందు వస్తుంది. సో నెక్స్ట్ ఆన్లైన్, అదే జాబ్ ప్రిఫరెన్స్ ఉంది కదా, ఇది ఆన్లైన్లో ఇస్తారు వెబ్సైట్లోనే. మీరు ఒకవేళ మీరు మెరిట్ లిస్ట్ వచ్చేసి జాబ్ ప్రిఫరెన్స్లో మీరు జాబ్ ప్రిఫరెన్స్ పెట్టడం మర్చిపోయారు అనుకోండి, టైం ఉంది కదా అని మర్చిపోతే అది కమిషన్కి ఏం సంబంధం లేదు, మీ క్యాండిడేచర్ క్యాన్సిల్ అయినట్టే, ఓకే. అలాగే మీరు ఏదైనా పెట్టినా తర్వాత మీరు దానికి ఎడ్యుకేషనల్ కానీ ఇందాక చెప్పాను కదా, ఫిజికల్ రిక్వైర్మెంట్స్ లేకపోయినా మీరు క్యాండిడేచర్ క్యాన్సిల్ చేస్తారు. అండ్ మెడికల్ ఏ జాబ్స్ కొనిద్దని చెప్పేసి లిస్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఐడి ప్రూఫ్ ఇవన్నీ, డీవీ అప్పుడు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ. నన్ను మొన్న కమెంట్లో క్వశ్చన్ అడిగారు, నేమ్ చేంజ్ చేసుకుంటే ఏంటని. ఉమెన్స్ చాలామంది నేమ్ చేంజ్ చేసుకుంటారు కదా. సో వాళ్ళు లేదా మిగతా వాళ్ళు ఎవరైనా మెట్రికులేషన్ తర్వాత నేమ్ చేంజ్ చేసుకుంటే వాళ్ళకు చూసుకోండి, వాళ్ళకి కావాలి డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేయాలంటే హస్బెండ్స్ యొక్క పాస్పోర్ట్, అందులో వాళ్ళ స్పౌజ్ నేమ్ చూపించింది కదా, ఆ కాపీ అయినా లేదా అటెస్టెడ్ కాపీ ఆఫ్ మ్యారేజ్ సర్టిఫికేట్, మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఆ కాపీ అయినా,
లేదా అఫిడవిట్ ఫ్రమ్ హస్బెండ్ అండ్ వైఫ్ అలాంగ్ విత్ జాయింట్ ఫోటోగ్రాఫ్. సో ఇంకా పెళ్లి చేసుకుంటే ఇంక నార్మల్గా ఉంటాయి కదా మన ఫోటోలు. సో వాళ్ళిద్దరు సైన్ చేసి ఆ ఫోటో అటాచ్ చేసి అఫిడవిట్ తీసుకెళ్ళినా సరిపోతుంది. డూలీ స్వాన్ బిఫోర్ ద ఓత్ కమిషనర్. ఓకేనా. అఫిడవిట్ అంటే మనకి సమ్ లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళు సైన్ చేస్తారనమాట దాని మీద. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ రీమ్యారేజ్ అయితే ఆ ఫోటోగ్రాఫ్స్, ఈ డాక్యుమెంట్స్, హస్బెండ్స్ పాస్పోర్ట్ అండ్ రిజిస్టర్ మ్యారేజ్ సేమ్ అదే, వైఫ్ అలాంగ్ విత్. రీమ్యారేజ్ అయినా నేమ్ చేంజ్ చేసుకుంటే ఇవే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, రీమ్యారేజ్ డాక్యుమెంట్స్ అవి. సో నార్మల్గా నేమ్ చేంజ్ చేసుకున్నారంటే గెజెట్ ఉంటుంది కదా, గెజెట్ నోటిఫికేషన్ కానీ, అఫిడవిట్ ఆర్ డ్యూలీ స్వాన్ బిఫోర్ ద వర్క్ కమిషనర్ అండ్ పేపర్ కటింగ్స్ ఆఫ్ 2 లీడింగ్ డైలీ న్యూస్ పేపర్ ఇన్ ఒరిజినల్ ఆఫ్ అప్లికెంట్స్. సో మనం నేమ్ చేంజ్ చేసుకుంటే మనం గెజెట్ అయినా ఇవ్వండి, గెజెట్ నోటిఫికేషన్ ఇస్తారు కదా, ఆ కాపీ అయినా, లేదా పేపర్లో పబ్లిష్ చేసి ఆ కాపీ అలాంగ్ విత్ అఫిడవిట్. ఓకే. డీడ్ పోల్ ఆర్ అఫిడవిట్. డీడ్ పోల్ అంటే మన అగ్రిమెంట్ లాగా రాసుకుంటారు కదా డీడ్, అది, లేదా అఫిడవిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇంకంతే. ఇవన్నీ నార్మల్గా ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తారు ఇవన్నీ. సో ఇవి మెయిన్. ఇంకా మీకు డాక్యుమెంట్స్ చూపిస్తాను చూడండి, ఏ ఫార్మేట్లో డాక్యుమెంట్స్ ఉండాలని. చూడండి, ఇది SC/ST సర్టిఫికేట్ ఫార్మేట్. సో ఇలా ఉంటుంది. ఓకేనా. ఇది పేజీ నెంబర్ వచ్చేసరికి 93. మీకు ఎవరన్నా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే 93 పేజీలో చెక్ చేసుకోండి. ఇది ఫార్మేట్. ఈ ఫార్మేట్లో ఉందో లేదో చూసుకోండి. సో మీరు ఒకవేళ SC అయితే ఈ ఆర్డర్ ఉంటుంది, ST అయితే ఈ ఆర్డర్ ఉంటుంది, రెండు అయితే ఉండవు. ఓకేనా. సో అలా చూసుకోండి. మీరు యూనియన్ టెరిటరీస్ అయితే ఇలా ఉంటుంది. సో అలా మీరు ఇవన్నీ మనకి ఏపీ అయితే ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్ ఇవన్నీ మన ఏపీఐ యాక్ట్ లేదా ఓవరాల్ ఇండియా యాక్ట్ ఉంది కదా, ఇది కాన్స్టిట్యూషన్ యాక్ట్. సో ఇది ఉంటుంది. అట్లా ఓవరాల్ యాక్ట్ ఉంటే, అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటే ఓవరాల్గా ఉంటే, ఒకవేళ ఏపీది ఏమన్నా ఉంటే ఆ ఏపీది మాత్రం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓవరాల్, సో ఇది ఓవరాల్, ఈ అమెండ్మెంట్స్ ఓవరాల్గా ఉంటాయి కదా ఆల్ ఇండియా వైడ్గా. సో అవన్నీ కామన్గా ఉంటాయి. మిగతా మీకు ఇక్కడ ఈ స్టేట్స్ ఇచ్చారు కదా, ఇవి లేకపోయినా ప్రాబ్లం ఏం కాదు. నెక్స్ట్ ఇది SC/ST ఫార్మేట్. నెక్స్ట్ OBC ఫార్మేట్ చూపిస్తాను చూడండి. పేజీ నెంబర్ 96లో OBC ఫార్మేట్ ఉంది, ఎగ్జాక్ట్ 10. సో ఈ ఫార్మేట్లోనే ఉండాలి, లేదా వేరే ఫార్మేట్లో ఉంటే రిజెక్ట్ చేస్తారు. సో మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ ఈ ఫార్మేట్లో ఉందో లేదో చూసుకోండి. ఓకేనా. ఆర్డర్ ఆఫీస్ మెమోరాండం వచ్చేసి 8/9/1993 ఇది. ఓకేనా. నాన్ క్రిమినల్ ఏరియాకి చెంది ఉండాలి. సో ఒకవేళ మీది ఆ ఫార్మేట్ లేకపోయినా ఇప్పుడు అప్లై చేయండి. ఇంకా 1 మంత్ టైం ఉంది కదా, 1 మంత్ లోపు మీకు సర్టిఫికేట్ వస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు. కట్ ఆఫ్ డేట్ 24 జూలై కాబట్టి ఇప్పుడు అప్లై చేసుకోండి మీ దగ్గర లేకపోతే ఫార్మేట్. ఓకే. నెక్స్ట్ EWS ఫార్మేట్. ఇది EWS ఫార్మేట్. వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ ఇక్కడ ఏమొస్తుంది, 2024, 2025 వస్తుంది. ఓకేనా. సో ఇది EWS ఫార్మేట్. నెక్స్ట్ కింద ఇంకా అన్ని ఫార్మేట్స్ ఉన్నాయి. ఇంకా ఎన్ని పేజెస్ ఉన్నాయి, 12 పేజెస్ ఉన్నాయి కదా. ఇంకా అన్ని ఫార్మేట్స్ ఉన్నాయి, లైక్ డిసేబిలిటీ ఫార్మేట్, PWP, OH ఫార్మేట్, సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫార్మేట్స్, ఇవన్నీ డిఫరెంట్ ఫార్మేట్స్ ఉన్నాయి. ఓకేనా. సో మీకు నోటిఫికేషన్లో చూసుకోండి మీకు ఏ ఫార్మేట్ కావాలో అవసరం అయితే. సో పేజ్ నెంబర్ అన్నీ 93 నుంచి స్టార్ట్ అవుతుంది, 93 or 90 నుంచి. సో ఆ ఫార్మేట్ మీకు ఏది కావాలో చూసుకొని ఆ ఫార్మేట్లో ఉందో లేదో చూసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓర్ నాకు టెలిగ్రామ్లో పెట్టిన ప్రతి డౌట్కి నేను 4 days తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అన్ని డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి OTR అనేది నేను నెక్స్ట్ 1 or 2 daysలో ఆ వీడియో కూడా పెడతాను. ఎవరైనా కన్ఫ్యూజన్లో ఉంటే ఒక 2 days ఆగండి, ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా రిజిస్టర్ అవ్వాలనే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఓకే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్.